హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. సేమియా పాయసం చాలా చిక్కగా టేస్టీగా ఎలా రావాలో ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్తానండి. చాలా బాగుంటుందండి పాయసం. అటు స్వీట్గా కాకుండా ఇటు మరి చప్పగా కాకుండా చాలా చాలా బాగుంటుందండి. వీడియో మాత్రం స్కిప్ చేయకండి, పూర్తిగా చూస్తేనే మీకు పాయసం అనేది కరెక్ట్ తెలుస్తుందండి. ఏది లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే పాయసం చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఎమ్మీగా జ్యూసీగా చాలా బాగుంటుందండి. అందుకే వీడియో ఎండింగ్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. ఓకే అండి, వాణి కిచెన్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వాణి కిచెన్కి స్వాగతం. మనం ఈరోజు వీడియోలో సేమియా పాయసం చేయబోతున్నాం. ఎందుకంటే పండగ స్పెషల్, ఈరోజు తొలి ఏకాదశి కదండి. తొలి ఏకాదశి సందర్భంగా నేను దేవుడి కోసం అని పాయసం అయితే చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుందండి. పాయసం కోసం నేను ఒక 250 గ్రామ్స్ సేమియాస్ తీసుకున్నానండి. సేమియాస్ వేయిస్తున్నాను. మంచిగా లైట్గా వేయించండి. మీరు వేయించుకున్న అలా తీసుకున్న పర్లేదు, నేనైతే లైట్గా వేయిస్తున్నాను. కొన్ని అయితే ఇట్లా జిడ్డు అయిపోతాయండి. ఇవైతే పర్లేదు, ప్యాకెట్ మంచి క్వాలిటీ తీసుకున్నాను. ఇందులో మనం ఒక ప్లేట్ అయితే తీసి పక్కకు పెట్టుకున్నానండి సేమియాస్ వేసేందుకు. నెయ్యి వేయండి. వేయిస్తున్నప్పుడు కొంచెం హీట్ ఎక్కాక నెయ్యి వేయండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వరకు అయితే వేయండి. చాలా చాలా బాగుంటుందండి. నేను చేసే మెథడ్లో అయితే పాయసం చేయండి, చాలా బాగుంటుందండి. పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టం అండి. ఇవాళ మా పిల్లలకి స్కూల్ ఉంది, బాక్స్లో పెట్టించాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి పిల్లలు అయితే ఇలా చేసిస్తే. చూడండి, నెయ్యి అయితే 2 స్పూన్స్ వరకు అయితే వేసాను. నెయ్యి మొత్తం మెల్ట్ అయ్యి మొత్తం పట్టేంత వరకు కలపాలి. మనము కలుపుతున్నప్పుడు సేమియాలు విడిగిపోయేంతుందన్న టెన్షన్ అయితే లేదండి, ఏం విడిగవు, అలాగే ఉండిపోతాయి. ఇంకా క్రిస్పీగా మంచిగా అవుతుందండి. చూడండి, మొత్తం పట్టి సమర్ అయిపోయినాయి, సేమియాలు వేగిపోయినాయి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇందులోనే మనం సేమియాలు వేయించిన దాంట్లోనే ఒక 2 స్పూన్స్ వరకు చక్కెర వేసుకోండి. వాటర్ అయితే వేయొద్దు. వాటర్ అయితే రెడీగా గ్లాసులో అయితే పెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ చెప్తాను. ఈ చక్కెర వేసాక కలుపుతూనే ఉండండి. మంట మాత్రం చిన్నగా పెట్టేసేయాలి. మరి చిన్నగా పెట్టాలండి, పెద్దగా పెడితే చక్కెర మరి చేదెక్కుతుంది, పాయసం కింద చేదైపోతుంది. చూడండి, నేనైతే వాటర్ అయితే రెడీగా పెట్టుకున్నాను. ఎందుకంటే కడిగిన వెంబడే వాటర్ వేసేసేయాలి. చక్కెర కలుపుతూనే ఉండండి, కరుగుతుంది. దీనివల్ల మన పాయసానికి అయితే టేస్ట్ అయితే వస్తుందండి. ఈ చిన్న చిట్కా అయితే మరవద్దు, చాలా చాలా బాగుంటుంది పాయసం అయితే. మనకు ఆల్మోస్ట్గా కరిగిపోయింది మనకు చక్కెర అనేది, చూస్తున్నారా? ఇంకొంచెం కడగాలండి. మొత్తం హనీ లెక్క అయిపోతుందండి. చూడండి, హనీ లెక్క అయిపోయింది. ఇలా ఇంకా మొత్తం డార్క్ కానివ్వద్దండి, డార్క్ అంటే మాడిపోనివ్వద్దు. చూడండి, హనీ లెక్క అయిపోయింది, మొత్తం కడిగిపోయింది చక్కెర. ఇలా ఉన్నప్పుడు మనం వెంబడే వాటర్ పోసేసేయాలండి. చూడండి, అయిపోయింది. వాటర్ పోసేసేయాలండి. మనకు చిటిపట అని అతుక్కుపోయినట్టే పోతుంది, కానీ వాటర్ హీట్ అయ్యే కొద్దీ మనకు వాటర్లో కలిసిపోతుందండి. చూడండి, స్పూన్ అయితే రావట్లేదు, మీటికి వచ్చింది, అది ఉడవికంగా వచ్చింది, అతుక్కుపోయింది స్పూన్ అయితే. మీరు వాటర్ మడిగిన కొద్దీ మనకు కరిగిపోతుంది మనకు షుగర్ సిరప్ అనేది. తర్వాత మీకు తగినంత చక్కెర వేసుకోండి. చూడండి, నేను ఒక 4-5 ఇలాచీలు అయితే తీసుకున్నాను. ఒక స్పూన్ చక్కెర వేస్తున్నాను, ఎందుకంటే మంచి గ్రైండ్ కానికి. చూడండి, గ్రైండ్ అయిపోయింది. చూడండి, మంచి గ్రైండ్ అయిపోయింది, మంచి మెత్తగా గ్రైండ్ చేశానండి. తర్వాత వాటర్ మరుగుతున్నాయి కదా, వేసేస్తున్నాను. ఇలాచీలల్లో చక్కెర ఎందుకు వేసానంటే ఇలాచీలు మంచిగా పేస్ట్ అవుతాయండి. లేదు చక్కెర వేయకపోతే పొడి కాదండి, ఇలాచీలు కచ్చిపిచ్చి అట్లే ఉంటాయి. మనం రోట్లో నూరుకోవచ్చు. రోట్లో నూరుకున్నా కానీ చక్కెర వేసి నూరితే మంచిగా సాఫ్ట్గా అయిపోతుందండి. ఇదొక చిట్కా అండి, అందరికి తెలిసే ఉంటుంది. ఇలాచీలలో చక్కెర వేసి మిక్సీ పట్టాలని. ఓకే అండి, మనకైతే సేమియాస్ అయితే మాటలోనే వేసేసాను. సేమియాస్ మరుగుతున్నప్పుడు సేమియాస్ వేసేయండి. సేమియాస్ ఆల్మోస్ట్గా ఉడికిపోయినాయి. చూడండి, ఒక 5 మినిట్స్లో ఉడికిపోతాయండి. ఇలా ఉడికినప్పుడు నేనైతే 1/2 లీటర్ పాలు అయితే
పోసుకుంటున్నాను మిల్క్ లాస్ట్లోనండి. మిల్క్ పోసుకున్నాక ఒక 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్ ఉంచితే చాలండి. సేమియా పాయసం రెడీ అయిపోయినట్టే. చూడండి మిల్క్ అయితే వేసేసాను. నెయ్యి ఫ్లేవర్ అయితే ఏమొస్తుందండి. 2 స్పూన్స్ వరకే వేసాను. ఓన్లీ నెయ్యి అయితే ఎక్కువ వేయలే. మళ్ళీ నేనైతే నెయ్యి వేయలే, ఎందుకంటే ఇక నెయ్యి అంటే మనకందరూ తెలుసు హెల్త్కు మంచిది కాదని, కొలెస్ట్రాల్ పెంచుతుందని. అందుకే నెయ్యి ఆయిల్ని అయితే చాలా తక్కువ వాడతాను ఏ రెసిపీలకైనా సరే అని. చూడండి కొంచెం అయితే చూడండి కొంచెం కొత్త అంటుంది. ఇలా వేడెక్కినప్పుడు అనేది స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసేసుకోండి. అంతే అండి, అయిపోయింది. సేమియా పాయసం రెడీ అయింది. ఎంతో టేస్టీగా ఎమ్మీగా పాయసం వేడిగా తీసుకోవచ్చు, లేదు వేడి నచ్చిన వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి సేమియా పాయసం, చాలా సూపర్గా ఉంటుందండి. పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మేమైతే ఎప్పటికీ రుణపడి ఉంటాను. మనకి ఏంటంటే లైక్ సబ్స్క్రైబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసే వరకు, లైక్ చేసే వరకు, నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసే వరకు. ఈ వీడియో చూసినా కొంచెం మిగిలిన అవగాహన అనేది ఉంటుందండి. ఇవాళ రేపు వంటలు రాని వాళ్ళు ఎవరూ లేరు, కానీ కొంచెం ఏదో ఒకటి అలా తెలిసిపోతుంది అంతే. నేను చాలా వరకు కుకింగ్ చూసి చాలా వరకు నేర్చుకున్నానండి. ఈరోజు వీడియో కుకింగ్ అప్లోడ్ చేస్తున్నాను, అంతవరకు వచ్చానండి. మీ లైక్, మీ సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్ అండి నాకు. ఓకే అండి, బాయ్ అండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.